ఉచిత కరెంట్ ఎవరయ్యా కనిపెట్టింది? ఈ దేశంలో ఎవరికన్నా రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వాలన్న ఆలోచన వచ్చిందా? ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చేవెళ్ళ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసినప్పుడు తెలంగాణ రైతాంగం అందరూ కాలిపోతున్న మోటార్లు, పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు చూపించి మా రైతుల కన్నీళ్లు తీరవాలే, తెలంగాణ వ్యవసాయం మొత్తం కరెంటు మోటార్ల మీద ఆధారపడ్డ వ్యవసాయం అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఉచిత కరెంటుని దేశంలో కనిపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఉచిత కరెంటు కాంగ్రెస్ పార్టీ పేటెంట్. ఏ సన్నాసన్న ఉచిత కరెంటు మాది అన్నాడంటే మా అక్కలు చీపిరి కట్ట మలిపి కొడతారు. ఆ ఎల్ల చాలామంది అన్నారు ఉచిత కరెంట్ అంటే బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందని. ఇచ్చి చూపించి రాజశేఖర రెడ్డి గారు 2004 ముఖ్యమంత్రిగా ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు 7 గంటల ఉచిత కరెంటుతో పాటు వందలాది కోట్ల రూపాయలు రైతుల కరెంటు బిల్లులను రద్దు చేసి లక్షలాది మంది రైతుల మీద ఉన్న క్రిమినల్ కేసెస్ను రద్దు చేసిన సంతకం, మొట్టమొదటి ఫైల్ మీద సంతకం ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ 2004 సంవత్సరంలో సంతకం పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఇవాళ గుడ్డొచ్చంట కోడిని బెదిరించిందంట. ఈడెవడో వచ్చి మేమిచ్చిన ఉచిత కరెంటుకు నీ ఖాతాలో రాసుకొని కాంగ్రెస్ వస్తే కరెంటు కష్టాలు అన్నాడు. ఆ ఉచిత రైతు కరెంటుకు ప్రతి నెల మా బట్టి విక్రమార్క గారు ఆర్థిక మంత్రి ఆయనే, విద్యుత్ శాఖ మంత్రి ఆయనే, ఎడమ చేత్తో ఇస్తుండు, కుడి చేత్తో తీసుకుంటూ నెలకు 1000 కోట్ల రూపాయలు ఇవాళ రైతులకు ఉచిత కరెంటు మీద 30,000 కోట్ల రూపాయలు 30 నెలల బట్టి విక్రమార్క గారు ఉచిత 24 గంటల ఉచిత విద్యుత్ కోసం రైతుల కోసం 30,000 కోట్ల రూపాయలు ఈనాటికి మనం ఖర్చు పెట్టినాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.